సోషలిస్టు రాజ్య స్థాపకులు కామ్రేడ్ విఐ లెనిన్ 150వ జయంతి సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, ఏఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు వెలుగురి రాధాకృష్ణమూర్తి, సిపిఐ నగర కార్యదర్శి కోట మాలయాద్రిలు మంగళవారం గుంటూరు సిపిఐ కార్యాలయం మల్లేలింగం భవనంలో ఉన్న లెనిన్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ మాట్లాడుతూ, లెనిన్ 1917లో అక్టోబర్ మహావిప్లవం వల్ల రష్యా పరప్రథమ సోషలిస్ట్ రాజ్యాన్ని స్థాపించారని గుర్తు చేశారు. ప్రపంచవ్యాప్తంగా పీడిత తాడిత ప్రజా పోరాటాలకు మార్గనిర్దేశం చేసిన మహానాయకుడని కొనియాడారు. లెనిన్ ఆశయాలను కొనసాగిద్దామని పిలుపునిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ఘనంగా నివాళులర్పిస్తా ఉన్నాం. లెనిన్ గారి పేరు ఒక్కసారి మనం మననం చేసుకుంటే మనకు గుర్తొచ్చేది ఏమంటే రష్యన్ అక్టోబర్ మహావిప్లవం. ఎందుకంటే ప్రపంచంలో అంతకుముందు రాజులు ఉన్నారు, చక్రవర్తులు ఉన్నారు, ప్రజాస్వామిక ప్రభుత్వాలు ఉన్నాయి. కానీ ప్రపంచంలో మొట్టమొదటిసారి కార్మిక వర్గ రాజ్యం ఎక్కడైనా ఏర్పడిందంటే అది ఖచ్చితంగా ఘనంగా గర్వంగా చెప్పగలం. మహనీయుడు లెనిన్ గారి నాయకత్వంలో కార్మికులు అధికారానికి వచ్చారు. 1917 అక్టోబర్ మహావిప్లవం తర్వాత రష్యాలో ఎర్ర జెండా అక్కడ ఎగిరింది. మరి ఆ సందర్భంగా లెనిన్ గారు అక్కడ కమ్యూనిస్ట్ పార్టీని నిర్మాణం చేయడంలో, ప్రజల్ని నడిపించడంలో, ఒక మనిషి మరో మనిషి దోపిడీ చేయని ఒక సమాజాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఆ విప్లవానికి నాయకత్వం వహించారు. ప్రపంచవ్యాప్తంగా దాని మూలంగా అనేక మార్పులు వచ్చాయి. వెంటనే అనేక దేశాల్లో కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలోకి రాలేకపోవచ్చు. కానీ అధికారంలోకి రాలేకపోయినా వాళ్ళమే అక్కడికో మీటింగ్ పెట్టారు. ప్రపంచంలో అన్ని దేశాలు ఒకేసారి కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలోకి రాలేకపోవచ్చు. కానీ ప్రపంచవ్యాప్తంగా దాని ద్వారా మార్పులు వచ్చినాయి. కోట్లాది మంది కష్టజీవులకు ఇవాళ ఎంతో చట్టాలు అనుకూలంగా వచ్చాయి. వాళ్ళకు కూడా ఎంతో మేలు జరిగిందంటే అది గర్వంగా ఘనంగా చెప్పగలం. సోవియట్ యూనియన్లో అక్టోబర్ మహావిప్లవం తర్వాత ప్రపంచవ్యాప్తంగా కార్మికులందరూ వీధుల్లోకి వచ్చారు. 8 గంటల పని దినం కోసం పోరాడారు, పని భద్రత కోసం పోరాడారు, జీతాలు పెంచాలని పోరాడారు, బోనస్లు కావాలని రోడ్డెక్కారు. ఆ రకంగా ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గంలో ఒక బ్రహ్మాండమైన చైతన్యం వచ్చింది. అంత బ్రహ్మాండమైన చైతన్యం ప్రపంచవ్యాప్తంగా రావడానికి ప్రధానమైన కారణం ఏమంటే లెనిన్ గారి నాయకత్వంలో కార్మిక వర్గ విప్లవం, అక్టోబర్ మహావిప్లవం జయప్రదమైన తర్వాత రష్యాలో కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాకు ఏం భయం లేదు, కార్మిక వర్గ రాజ్యం వచ్చింది, కార్మికులే ఇవాళ దేశ పాలకులుగా ఉన్నారని చెప్పి ప్రపంచవ్యాప్తంగా కార్మికుల్లో ఒక ధైర్యం వచ్చింది. దాని పర్యవసానంగానే ఇవాళ అనేక మార్పులు వచ్చినాయి. కానీ ఈరోజు కొంతమంది అంటూ ఉంటారు సోవియట్ రష్యాలో కమ్యూనిస్ట్ పార్టీ ఇప్పుడు అధికారం లేదు కదా అని. కానీ నేను వాళ్ళందరికీ కూడా గుర్తు చేస్తూ ఉన్నాను. ఇది మీరు కూడా టీవీల్లో చూస్తూ ఉంటారు, పత్రికల్లో చదువుతూ ఉంటారు. ఇవాళ ప్రపంచాన్ని బెదిరిస్తున్నది ఎవరు? అమెరికా అధ్యక్షుడు, రెండవసారి ఎన్నికైనటువంటి డొనాల్డ్ ట్రంప్ అందరూ కూడా బెదిరిస్తూ ఉన్నాడు. అందరూ బెదిరిస్తూ ఉన్నాడు. ఎవరిని వదిలిపెట్టడంలో వాళ్ళ దేశంలో ఉన్న ఓటర్లను బెదిరిస్తూ ఉన్నాడు. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా వివిధ ఖండాల్లో ఉన్న దేశాలన్నింటి కూడా మీరందరూ కూడా మేము చెప్పినట్టు వినాలి, మేము చెప్పినట్టు సుంకాలు కట్టాలి, మేము ఏం చెప్తే అదే ప్రపంచమంతా వినాలి అంటూ ఉన్నారు. ఇవాళ డొనాల్డ్ ట్రంప్ అంత గట్టిగా ధైర్యంగా మాట్లాడుతూ ఉంటే ప్రపంచంలో ఒకే ఒక్క దేశం అరే నీ మాట వినము, నీవు డి అంటే డి అంటామన్న దేశం ఏదైనా ఉందంటే అది కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలో ఉన్న చైనా దేశం మాత్రమే. ఇవాళ డి అంటే డి అంటా ఉన్నాం. సుందర దేశాలనే నడుస్తూ ఉంటాం. యుద్ధం అంటే ఓకే అంటే దేనికైనా రెడీ అంటున్నారు. చివరికి ఇవాళ ప్రపంచంలో అమెరికా సామ్రాజ్యవాదులను వాళ్ళని వ్యతిరేకించగలిగిన, ఛాలెంజ్ చేయగలిగినది ఎవరైనా ఉన్నారంటే ప్రపంచంలో కళ్ళు మూసుకొని చెప్పచ్చు. నిన్ననే మన అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ మన ఇండియాకు వచ్చాడు. ఇండియాకు వస్తే ఏం చేశాడు? రెడ్ కార్పెట్ వెల్కమ్ చెప్తా ఉన్నాడు మన మోడీకి. రెడ్ కార్పెట్ రానాయన రా తండ్రి అని చెప్పిపోయి ఆయనకి రెడ్ కార్పెట్ వెల్కమ్ స్వాగతం చెప్తా ఉన్నాడు. కానీ చైనా మాత్రమే ఎక్కడైతే ఎర్ర జెండా అధికారంలో ఉందో, ఎక్కడైతే కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలో ఉందో ఆ ఒక్క దేశం మాత్రమే ఇవాళ ఎదురు తిరిగింది. అదేవిధంగా గతం నుంచి కూడా చూస్తూ ఉన్నాం. అమెరికాకు 90 మైళ్ళ దూరంలో ఎక్కడైతే చిన్న దేశం అది క్యూబా దేశం, అక్కడ కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలో ఉంది. ఆ కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలో ఉన్న క్యూబా దేశం ఇవాళ గర్వంగా నిలబడింది. ఏ మాత్రం కూడా లొంగిపోలేదు.
ఈనాటికి కూడా వారు నిలబడే ఉన్నారు. అదేవిధంగా గతంలో యుద్ధాలు జరిగితే అమెరికాకు అంతా భయపడేవాళ్ళు. కానీ వియత్నాం అనే చిన్న దేశంలో కమ్యూనిస్ట్ పార్టీ పోరాట ఫలితంగా అక్కడ వాళ్ళు విముక్తి చేసుకోవడానికి అమెరికన్ సైన్యానికి వ్యతిరేకంగా నిలబడ్డారు, విజయం సాధించారు. చివరికి అమెరికా వాడు తోకముడిచాడు. వాళ్ళ 50వ విప్లవ సంవత్సరం రేపు 30వ తేదీ నాడు, ఏప్రిల్ 30వ తేదీ ఘనంగా వియత్నాం హోచిమిన్ సిటీలో వారు జరుపుకుంటా ఉన్నారు. కాబట్టి వాళ్ళ గర్వంగా చెప్పగలం. ఇవాళ కొంతమంది అంటారు భారతదేశంలో మీ పార్టీ మీ ఎర్రజెండా బలం పుంజుకోలేదని. నిజమే, ఇక్కడ కొన్నాళ్ళు బలహీనపడిన మాట వాస్తవమే, కానీ అది తాత్కాలికమే. ఇవాళ ప్రతీప శక్తులు, అభివృద్ధి నిరోధక శక్తులు, మరో మాటల్లో చెప్పాలంటే మత ఉన్మాద శక్తులు ఆర్ఎస్ఎస్ బీజేపీ ఇవాళ కేంద్రంలో అధికారంలోకి వచ్చి అందరు కూడా దబాయిస్తూ ఉన్నారు, బెదిరిస్తూ ఉన్నారు, వాళ్ళ పరిపాలన కొనసాగిస్తూ ఉన్నారు, ప్రజల్లో చీలికలేస్తూ ఉన్నారు, కార్పొరేట్లకు ఊడిగం చేస్తూ ఉన్నారు, వాళ్ళ ఆస్తులు పెంచి పోషిస్తూ ఉన్నారు, సాధారణ ప్రజలు పట్టించుకోవడం లేదు. హిందువులకు మహమ్మదీయులకు, హిందువులకు క్రైస్తవులకు కూడా తగాదా పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ తరుణంలో మన పార్టీ బలపడాలి, ఎర్రజెండా బలపడాలి. ఆ రకంగా మనమందరం కూడా ముందుకు సాగాలి. అందుకు గాను మహనీయుడు కామ్రేడ్ లెనిన్ గారిని స్ఫూర్తిగా తీసుకొని మనమందరం కూడా ముందుకు సాగాలని మనవి చేస్తూ, ఇవాళ చాలా సంతోషం ఏమంటే మన లెనిన్ విగ్రహాలు మన ఆంధ్ర రాష్ట్రంలో 2 చోట్ల ఉన్నాయి. ఒకటి విజయవాడలో భారీ విగ్రహం ఉంది, లెనిన్ సెంటర్లో ఉంది, మీరు కూడా చూసింటారు. రెండో విగ్రహం మన గుంటూరు నగరంలో పార్టీ ఆఫీస్లో ఉంది. ఈ 2 చోట్ల విగ్రహాలు ఉన్నాయి. ఈ 2 చోట్ల కూడా ముందు ఉదయం అక్కడ పాల్గొన్నాం. తర్వాత అనుకోకుండా అయినా సరే ఒక మంచి కార్యక్రమంలో ఇక్కడ మన గుంటూరు పార్టీ కార్యాలయంలో పాల్గొనడానికి అవకాశం లభించింది. మన గుంటూరు జిల్లా కామ్రేడ్స్ అందరినీ, ఇక్కడ పాల్గొంటున్న మన ట్రేడ్ యూనియన్ కామ్రేడ్స్ని, పార్టీ కామ్రేడ్స్ని అందరు కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ లెనిన్ మహాశయుని 155వ జయంతి సందర్భంగా ఘనంగా విప్లవ జోహార్లు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాం. మొట్టమొదటిసారిగా గాంధీ నాయకత్వంలో విప్లవాన్ని ఏర్పాటు చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన మహనీయుడు లెనిన్ గారి 155వ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పిస్తారు. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్ట్ పార్టీలు, వర్కర్స్ పార్టీలు, సోషలిస్ట్ పార్టీలు, వామపక్ష మేధావులందరూ కూడా అన్ని చోట్ల కూడా లెనిన్ మహాశయునికి ఘనంగా జోహార్లు అర్పిస్తూ ఉన్నారు. ఒక మనిషిని మరో మనిషి దోపిడీ చేయని ఒక సమాజం రావాలి, సోషలిస్ట్ సమాజాన్ని ఏర్పాటు చేయాలని జరిగిన మహా విప్లవమే అక్టోబర్ మహా విప్లవం. అంతేకాకుండా ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీలు కొంత బలహీనపడినప్పటికీ ఇప్పటికి కూడా ప్రపంచంలో సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా గట్టిగా ధైర్యంగా నిలబడి ఛాలెంజ్ చేయగలిగింది. ఎందుకంటే అమెరికాలో ట్రంప్ 2వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ ప్రపంచాన్ని బెదిరిస్తూ ఉన్నారు. అందరూ కూడా వాళ్ళకు లొంగిపోతూ ఉన్నారు. ఇవాళ అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ మన ఇండియాకు వస్తే నరేంద్ర మోడీ గారు మన భారతదేశ ప్రభుత్వం ఆయనకి రెడ్ కార్పెట్ వెల్కమ్ చెప్తూ ఉంది. ఇవాళ ఇండియాను కూడా బెదిరిస్తూ ఉన్నారు. ఇండియాకి సంబంధించిన దిగుమతులపైన కూడా సుంకాలు పెంచుతూ ఉన్నారు. ఇలాంటి తరుణంలో ఇవాళ ప్రపంచంలో అమెరికన్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా ధైర్యంగా మాట్లాడగలిగింది ఎక్కడైతే కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలో ఉందో ఆ చైనా దేశంలోనే మాట్లాడగలిగారు. కాబట్టే చెప్తా ఉన్నాను, ఇవాళ ఖచ్చితంగా సామ్రాజ్యాల పెట్టుబడిదారీ విధానానికి ప్రత్యామ్నాయం ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా సోషలిజం, మార్క్సిజమే. కాబట్టి ఆ దిశగా ముందుకు సాగడానికి లెనిన్ గారి 155వ జయంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ ఆ రకంగా ముందుకు సాగుతామని చెప్పి ప్రయత్నం చేస్తాం. ఈరోజు విఐ లెనిన్ గారి 155వ జన్మదినోత్సవాన్ని జరుపుకుంటా ఉన్నాం. ప్రపంచం అంతా కూడా ఈ రోజున మరి లెనిన్ గారి జన్మదినోత్సవం జరుపుకునే దాంట్లో భాగంగా గుంటూరులో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటా ఉన్నాం. దీనికి రాష్ట్ర పార్టీ కార్యదర్శి గారు రామకృష్ణ గారు హాజరవడం జరిగింది. ఏదైనప్పుడు కూడా ఈ ప్రపంచంలో మొట్టమొదటి కమ్యూనిస్ట్ రాజ్యాన్ని స్థాపించినటువంటి విఐ లెనిన్ గారి 155వ జయంతి సందర్భంగా వారికి జోహార్లు అర్పిస్తూ ఏదైతే అక్టోబర్ విప్లవం ఘనంగా నిర్వహించిన తర్వాత
ఆ రోజున మరి రష్యాలో కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఏర్పడిందో ఆ రోజు నుంచి ప్రపంచమంతా కూడా కార్మిక రాజ్యాలు, కమ్యూనిస్ట్ రాజ్యాలు, వర్కర్స్ పార్టీలన్నీ కూడా మరి అధికారాలకు రావడం జరిగింది. అనంతరం అనేక దేశాల్లో మరి కమ్యూనిస్టులు ఈరోజు కార్మికులకి మరి ప్రజలకి అండగా మరి అనేక పోరాటాలు నిర్వహించడమే కాకుండా ఈరోజు మరి ఏ కార్యక్రమం వచ్చినా కూడా ఎవరికి ఇబ్బంది వచ్చినా ఎర్ర జెండా గుర్తొచ్చే పరిస్థితి మరి ఆ రోజున వారి పోరాట ఫలితంగా వచ్చిందనేది కూడా గుర్తు చేసుకుంటూ దేశంలోనే కాదు ప్రపంచంలో ఎవరికి కూడా చనిపోయిన బిఐ లెనిన్ గారి మరి విగ్రహం మరి ఏదైతే ఆయన భౌతిక కాయం ఇప్పటికి కూడా మరి రసాయనాల్లో ప్రభుత్వం మరి భద్రపరిచి లక్షల మంది ఆయన ఇప్పుడు కూడా మాస్కోలో సందర్శిస్తూ ఉన్నారు. ఈ రకంగా ఉన్న ఆయనకి మార్గంలో నడిచే దాంట్లో భాగంగా వారు ఇచ్చిన ఆశయాలను మరి కొనసాగింపులో భాగంగా సిపిఐగా వారి బాటలో కొనసాగిస్తామని మరి మీ అందరూ కూడా తెలియజేస్తూ వారికి ఘనమైన జోహార్లు అర్పిస్తూ ఉన్నాం.